టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కివీస్ వేటగాళ్లు రికార్డు స్థాయిలో ఛేదించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కివీస్ బౌలర్లు ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. ఇన్నింగ్స్ నిలకడగా సాగుతున్న సమయంలో ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఆఫ్ఘాన్ జట్టు 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మూడో స్థానంలో వచ్చిన గుల్బదీన్ నైబ్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా సదికుల్లా అటల్ బాధ్యతాయుతంగా ఆడడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఓవర్లోనే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు ముజీబ్ ఉర్ రహ్మాన్ చుక్కలు చూపించారు. వరుస బంతుల్లో ఫిన్ అలెన్, రచిన్ రవీంద్రలను అవుట్ చేసి కివీస్ ను దెబ్బకొట్టారు. ఈ దశలో సెఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ జోడీ ఆదుకుంది. సెఫెర్ట్ కేవలం 42 బంతుల్లో 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఫిలిప్స్ కూడా 25 బంతుల్లో 42 పరుగులతో మెరుపులు మెరిపించడంతో కివీస్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. వీరిద్దరూ మూడో వికెట్కు 74 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్, మజీబ్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచినప్పటికీ కివీస్ బ్యాటర్లు ఏమాత్రం తగ్గలేదు. మార్క్ చాప్మన్ విలువైన పరుగులు జోడించగా చివర్లలో డారెల్ మిచెల్, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ను ధాటిగా ఆడడంతో కివీస్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో 175 కంటే ఎక్కువ పరుగులు చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అలాగే ఆఫ్ఘన్పై టీ20లో ఇదే అత్యంత విజయవంతమైన రన్ చేజ్గా రికార్డులకెక్కింది.